మన ఇప్పటిదాకా పెట్రోల్తో నడిచేవి, డీజిల్తో నడిచేవి, బొగ్గుతో నడిచేవి, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్తో నడిచేవి ఇట్లాంటివి చూసాం. ఇప్పుడు నీటితో నడిచేటటువంటి వాహనాలు ఆరంభమవుతున్నాయి. హైడ్రోజన్ వెహికల్స్ అన్నటువంటిది ఆ మధ్యకాలంలో వచ్చిన ప్రచారం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది. మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీ ప్రారంభమైంది. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ CSL ప్రారంభించింది. ఇది భారతదేశపు సొంత తయారీ. వారణాసి, ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈ ఫెర్రీ ద్వారా సేవలు అందించడం ప్రారంభించారు. అది సక్సెస్ అయితే రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా చేస్తారు. అంటే ఇక ఇప్పుడు మనకి హయ్యెస్ట్ కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్, ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇది సక్సెస్ అయిందంటే మాత్రం సగానికి సగం తగ్గిపోతుంది. ఇప్పుడు 100 రూపాయలు అయ్యేటువంటిది ₹1-2 అయ్యేటువంటి పరిస్థితికి వస్తుంది. కాకపోతే పెట్టుబడి ఇది కొంత ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి కూడా భారీగా డిమాండ్ వస్తే పెట్టుబడి తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ చూస్తున్నాం కదా, విడిగా ఉన్నప్పుడు రేట్లు అంటే మామూలు పెట్రోల్ డీజిల్ వెహికల్స్ కంటే అది రేట్ ఎక్కువ, కానీ దాని మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ, అట్లా ఉంటాయి.